యాజ్ వెల్ డిస్కస్ మన ఎన్ఐఎఫ్టీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసినా సరే ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు అని మాట్లాడుకున్నాం కదా. బట్ ఎవరెవరి వాళ్ళకి ఏ కోర్స్ సెట్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ కోర్స్ సెట్ అవుతుంది అనేది డౌట్ ఉంటుంది. సో అది కూడా క్లారిఫై చేసుకుందాం భవానీ గారితో. మేడం చెప్పండి మేడం, ఈ కోర్స్ అందరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని మాట్లాడుతున్నారు కదా మీరు. సో దానికి ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందంటారా? సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మన దగ్గర వచ్చేసి మినిమం 10th కంప్లీట్ చేసి ఉండాలండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. బేస్డ్ అపాన్ స్టూడెంట్స్ క్వాలిఫికేషన్ ఇక్కడికి మనకి ఎంక్వైరీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి కోర్స్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. డిప్లొమా అది వచ్చేసి 1 year డ్యూరేషన్ ప్రోగ్రామ్ అండి. అండ్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ వచ్చేసి ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ విచ్ ఈస్ ఆఫర్డ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్. అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 3 years ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ బిఎస్సి హానర్స్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ అండి. అండ్ ఎనీ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా 1 year డ్యూరేషన్ కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఇయర్ కూడా మనకి 2 intakes ఉంటాయండి, అకాడమిక్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్ అంటారు. సో డిప్లొమా పీజీ డిప్లొమా కోర్సెస్ వచ్చేసి మనకి క్యాలెండర్ ఇయర్ అంటే January to December ఒక బ్యాచెస్ ఉంటాయి. అండ్ అకాడమిక్ ఇయర్ వైజ్ చూసుకుంటే మనకి June to May బ్యాచెస్ ఉంటాయి. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అండ్ బిఎస్సి ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ వచ్చేసి ఓన్లీ అకాడమిక్ ఇయర్ ఇంటెక్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ద అడ్మిషన్ ప్రొసీజర్, మనకి స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది విచ్ ఈస్ కండక్టెడ్ బై ద మేనేజ్మెంట్. ఎన్ఐఎఫ్టి మేనేజ్మెంట్ స్పెషల్లీ ఫినాన్షియల్గా వీకర్ ఉన్న వాళ్ళకి గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. ఈ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మెరిట్ని బేస్ చేసుకొని మినిమం 5,000 నుంచి మాక్సిమం 25,000 రూపీస్ వరకు కూడా స్కాలర్షిప్ అవైల్ చేసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి, నాట్ ఓన్లీ త్రూ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే స్కాలర్షిప్ టెస్ట్ మిస్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. బట్ డైరెక్ట్ అడ్మిషన్స్లో ఏంటంటే స్కాలర్షిప్ అనేది రాదు. ఓన్లీ స్టూడెంట్స్ ఎవరైతే స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా వచ్చారో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేది మీరే కండక్ట్ చేస్తారు? అవునండి, మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళకి మీరే కండక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మేడం? అప్కమింగ్ అడ్మిషన్స్ ఆల్రెడీ క్యాలెండర్ ఇయర్ అడ్మిషన్స్ నడుస్తున్నాయండి. అడ్మిషన్స్ అయితే క్లోజ్ అవ్వలేదు. ఎవరైతే ఈ క్యాలెండర్ ఇయర్ కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు స్టిల్ దే కెన్ జాయిన్ అట్ ఎన్ఐఎఫ్డి. అండ్ అప్కమింగ్ June 2026 ఐ మీన్ అకాడమిక్ ఇయర్ వైజ్ చూసుకుంటే మనకి 31st May ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంది. అండ్ అది మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ 21st June రోజు కూడా మేము స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. 31st May అండ్ 21st June రోజు. ఓకే, సో ఎన్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు డైరెక్ట్ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎన్రోల్మెంట్ ప్రొసీజర్ అనేది మేము చెప్తాం. ఓకే, వెబ్సైట్ లింక్ కూడా మేము డిస్ప్లే చేస్తే కూడా చూసి అప్రోచ్ అవుతారు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కూడా మీరు లాంచ్ చేశారు కదా, దాని యొక్క డీటెయిల్స్ కొంచెం చెప్పరా? సో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఆఫర్ చేసే ఒక కోర్స్ అండి. జనరల్గా ఇంటర్మీడియట్లో చూసుకుంటే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ ఇవన్నీ ట్రెడిషనల్ కోర్సెస్ కిందకు ఉంటాయి. బట్ చాలా మందికి వొకేషనల్ కోర్సెస్ గురించి నాలెడ్జ్ ఉండదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏంటంటే 21 వొకేషనల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. అందులో కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, అది మనం ఎన్ఐఎఫ్డి హైదరాబాద్ మొత్తంలో ఒకటే ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుందండి, దట్ ఈస్ ఎన్ఐఎఫ్డి. నో అదర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆఫరింగ్ దిస్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ విచ్ ఇస్ అన్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్. సో ఈ కోర్స్ ద్వారా ఏంటంటే జనరల్గా ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే ఇట్స్ అ లెంతీ ప్రాసెస్. యాజ్ వి నో, ఒక స్టూడెంట్ తన 10th ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ డిగ్రీ దే హ్యావ్ టు గో ఫర్ బిఎడ్ ఆర్ పీజీ అండ్ టెట్, డిఎస్సి, ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. బట్ 10+2 దట్ ఈస్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్. ఈ లెవెల్లోనే వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ జాబ్ రోల్స్ అని ఉంటాయన్నమాట గవర్నమెంట్ సెక్టార్లో. సో ఈ జాబ్ గురుకుల పాఠశాల అండ్ కొన్ని మోడల్స్ కాంట్రాక్ట్ బేసిస్ లో ఆఫర్ చేస్తున్నాయి. సో ఇలాంటి వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఎలిజిబుల్. మన దగ్గర ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారా మేడం? చాలా మంది ఉన్నారండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం, వాళ్ళు ఓన్ బ్రాండ్ లాంచ్ చేశారు. సో అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ లీడింగ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. వెరీ నైస్. సో ఇప్పుడు నేను ఎన్ఐఎఫ్డిలో ఉన్నాను కదా, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి. దే ఆర్ ఎస్పెషల్లీ మ్యారీడ్ పీపుల్, అంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే ప్యాషన్ ని కూడా కంటిన్యూ చేస్తున్న కొంతమంది ఉన్నారండి. మాట్లాడదాం. మీ పేరు? శ్వేతారెడ్డి. ఎక్కడ నుంచి వస్తున్నారు శ్వేత? నేను కందుకూరు నుంచి వస్తున్నాను. కందుకూరు నుంచి ట్రావెల్ చేస్తున్నారా? అవునండి, అప్ అండ్ డౌన్ చేస్తాను. ఓకే, నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. దానికి సపోర్ట్ మా హస్బెండ్ ఉన్నారు. నేను సర్చ్ చేసి ఎన్ఐఎఫ్డి టాప్ కాలేజ్లో ఉండే. ఇక్కడికి వచ్చాక కౌన్సిలింగ్ చాలా మంచిగా అనిపించింది. నందిని మ్యామ్ మాట్లాడే విధానం చాలా
బాగా నచ్చింది. వేరే కాలేజెస్ కూడా ట్రై చేశాను, కాకపోతే నాకు అక్కడ అంత మంచిగా అనిపించలేదు. టైమింగ్స్ కూడా సెట్ అవ్వలేదు. ఇక్కడ 9:30 to 4 నాకు చాలా మంచిగా అనిపించింది. అప్ అండ్ డౌన్ కూడా ఈజీ అయిపోతుంది. నా ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కూడా చేయాలి అనే ఆలోచనతో వచ్చాను. వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివ్ టు జాయిన్ ఇన్ దిస్ NIFT అండి? నేను ఏదైనా ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, ఒక బ్రాండ్ అనేది, దాంట్లో వచ్చాను. అంటే బిజినెస్ డెవలప్ చేయాలి. బొటిక్ అనుకున్నాను ఫస్ట్. ఇక్కడికి వచ్చాక చాలా ఆపర్చునిటీస్ ఇందులో కూడా ఉంటాయని చాలా తెలుసుకున్నాను. రాము సార్ మోటివేషన్ అయితే చాలా బాగుంది. లేడీస్ ఎందులోనైనా చేయగలరు అనే మోటివేషన్ చాలా నచ్చింది. తన మోటివేషన్ చాలా బాగుంటుంది. నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే NIFT కంపల్సరీ అని చెప్తాను. దానికి వెళ్ళండి, దానివల్ల చాలా ఫ్యూచర్ ఉంటుందని కూడా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో వీ హ్యావ్ ది అనదర్ స్టూడెంట్ ఫ్రమ్ NIFT. హాయ్, వాట్స్ యువర్ నేమ్ అండి? ఐఎమ్ జయంతి. జయంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈసీఎల్లో. ECL నుంచి ట్రావెల్ యాక్చువల్ చేస్తున్నారు? లేదు నేను ఇక్కడే హాస్టల్లో ఉంటాను. Oh my God. నాకు ట్రావెల్ వల్ల ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి నా హస్బెండ్ నన్ను ఇంట్లో వద్దు అని చెప్పి ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేశారు. పైన ఉంటాను. నాకు 2 కిడ్స్, 17 years ఒక పాప. ఓ మై గాడ్, మీకు 17 years పాప అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక పాప ఉంది. ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన అమ్మాయి లాగా ఉన్నారు. 7th standard ఒక పాప ఉంది. నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే మా చిన్న పాప మోడలింగ్ చేస్తానంది. నేను డిజైన్ చేస్తేనే తను మోడలింగ్ చేస్తాను, నేను మోడల్ని అవుతాను అంది. సో తన కోసం నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. వెరీ గుడ్ అండి, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆల్ ద బెస్ట్ అండి, మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నవనీత. ఎక్కడి నుంచి వచ్చారు? కర్మంగడ్ నుంచి వస్తున్నాను. ఓకే, కొంచెం దగ్గరే. దగ్గరే నేను నాకు ఆల్రెడీ కొంచెం స్టిచ్చింగ్ తెలుసు. నేను ఇంకా దాన్ని డెవలప్ చేసుకొని కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వడానికి ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు 2 కిడ్స్, ఒక బాబు 10th, ఒక బాబు 7th. ఓకే, వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ మేడం వాళ్ళు అంటే నాకు ఏజ్ 35 నాది. ఇక్కడ జాయిన్ అవ్వచ్చా లేదా అని ఇక్కడికి వచ్చి నందిని మేడం ఎంక్వైరీ చేసినప్పుడు లేదు, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, లాంగ్వేజెస్ వల్ల కూడా ప్రాబ్లం ఉండదు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పారు. మీరు ఇంట్లో టైలరింగ్ చేస్తూ ఉంటారా? చిన్నగా చేస్తుంటాను. ఓకే, మీకు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందంటే అడ్వాంటేజ్ కోసం ఆ నాలెడ్జ్ ఉంది మెజర్మెంట్స్ గురించి మీకు తెలుసు. సో మీకు టైలరింగ్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రజని. మీరు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఆల్రెడీ బొటిక్ ఉంది, నేను బొటిక్ రన్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా ఏమన్నా నేర్చుకొని నా కస్టమర్స్కి ఇంకా బెస్ట్ ఇవ్వాలనేసి ట్రై చేద్దామనేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉంది నేర్చుకునేదని తెలిసింది. మనకు తెలిసింది అంతే, నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఎలా వచ్చారు మీరు? ఎవరు చెప్పారు ఇక్కడ రావాలని? లేదు, నేనే సెర్చ్ చేశాను. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ కోసమే ఇంకా మంచి నేర్చుకోవాలనేసి, నా కస్టమర్స్కి ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలనేసి నేను లోకల్ ఇక్కడ దిల్ష్ నగర్. ఓకే, నైస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నా పేరు అలేఖ్య, నేను ఖమ్మం నుంచి వచ్చా. ఇక్కడ 3rd year చేస్తున్నా. సో నాకు 2nd yearలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ వచ్చింది ఈ స్మార్ట్ జోడీ అసిస్టెంట్ డిజైనర్గా ఓంకార్ దగ్గర. సో అక్కడ 3 months ఇంటర్న్షిప్ చేసాం, అంటే కంప్లీట్ స్మార్ట్ జోడీ మొత్తం. స్మార్ట్ జోడీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మరి? అంటే అది బ్యాక్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రొడక్షన్ మళ్ళీ సోర్సింగ్ అదంతా చాలా టాస్కింగ్ ఉండేది. ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికైతే డిజైన్ చేయాలి, పర్సనల్ డిజైనర్, సెలబ్రిటీ డిజైనర్ అవ్వాలంటే ఎట్లుంటుంది? మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అవును, చెప్పండి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే మనకి వాళ్ళకంటూ స్టోర్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ పర్టికులర్ స్టోర్స్ ఏమి ఉండదు. ఒక గార్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మనం డిజైన్ చేసి వాళ్ళ కలర్ కానీ వాళ్ళ ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని గార్మెంట్స్ తీసుకోవడం, యాక్సెసరీస్ తీసుకోవడం అట్లా చేస్తాం. బ్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ర్యాపిడ్గా మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ నచ్చలేదు అనుకోండి, ఎమ్మటే ఇంకొకటి అంటారు. సో మనం ముందే ప్రిపేర్డ్గా 2-3 గార్మెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. Okay, is it right? You have to be get ready for అంటే లాస్ట్ మినిట్ లో ఎన్ని చేంజెస్ అయినా చేయొచ్చు, ఆల్టరేషన్స్ ఉండొచ్చు, ఫిట్టింగ్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇట్లా క్విక్ ఉండాలి అన్నట్టు, ఏదైనా చేయడానికి ఫాస్ట్ గా ర్యాపిడ్ గా ఉండాలి. సో మా వరకు వచ్చేసరికి మొత్తం థీమ్ అంతా ట్రెడిషనల్ సెటప్ లో ఉండే, లైక్ ఈ అంటే ఎవ్రీ ఎపిసోడ్ కి ఎవ్రీ థీమ్ ఉంటుండే. సో ఆ థీమ్ కి రిలేటెడ్ కాస్ట్యూమ్, లైక్ అందులో మనము కాస్ట్యూమ్ త్రూ స్టోరీ చెప్పాలన్నట్టు. ఈ థీమ్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఉండే, ఆ సంక్రాంతి ఫెస్టివల్ కి ఈ కాస్ట్యూమ్
వర్కౌట్ అవుతుందని అట్లా ప్రొడక్షన్లో ముందే లైక్ ఆ మంత్ అంతా వర్కౌట్ చేస్తుండే అన్నట్టు లైక్ సోర్సింగ్ కానీ ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ అంతా ఇంకా ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు స్మార్ట్ జోడికి చేశారా? సేమ్ ఈ స్మార్ట్ జోడీలోనే ఇంటర్న్లో అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా. సో ఇంకా కలర్స్ మాకు బ్యాక్గ్రౌండ్కి రిఫ్లెక్ట్ అవ్వాలి, లైక్ ఆ బ్యాక్గ్రౌండ్తో కోఆర్డినేట్ అవ్వాలి కలర్స్. అట్లా మ్యాక్సిమం ట్రై చేయాలి. లైక్ మాకు డైరెక్టర్స్తో కో యాక్టర్స్తో అందరితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది అక్కడ. వెరీ నైస్. సో వాళ్ళందరిలో ఇంకా ఓంకార్ సార్కి అందరికి ఓంకార్ సారే డైరెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి ఇంకా మేము డిజైన్ చేయడం అనేది ఎలివేట్ చేయాలి Yeah, yeah. కాస్ట్యూమ్ ని. ఆయన ఇంకా కొంచెం ఇంకా ఎలివేట్ అయ్యి ఉండాలి అందులో. సో అట్లానే ఆయన కాస్ట్యూమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అవును. ఆ హోల్ షోలో. సో దానికి ఇంకా మేము త్రూ అవుట్ ది ఇంటర్న్షిప్ అంతా కష్టపడుతుండే అన్నట్టు. వెరీ నైస్. Yeah. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హాయ్, మీ పేరు? సాధన. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ మీర్పేట్. అమీర్పేట్. మీర్పేట్. Yeah. మీరు ఏంటి గ్రాడ్యుయేషన్ ఏం కంప్లీట్ చేశారు? I have completed my polytechnic in civil. Actually, my parents want me to become an architect. యా, మా పేరెంట్స్కి నన్ను ఆర్కిటెక్ట్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉండే. సో తర్వాత నేను డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇంజనీరింగ్ చేసిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. దట్ టు సివిల్ కాబట్టి గర్ల్స్కి చాలా తక్కువ ఉంటాయి ఆపర్చునిటీస్. సో లేటర్ ఐ డిసైడెడ్ టు జాయిన్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. ఐ వాంట్ టు బికమ్ ఎ డిజైనర్. సో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలామంది పేరెంట్స్కి ఏమని ఉంటుందంటే బట్టలు కుట్టడము ఇట్లా అనుకుంటారు, చిన్న చిన్న బట్టలు వేసుకోవడం అట్లా ఉంటారు. కానీ కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ ఎవ్రీ గర్ల్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు మనం చూసుకుంటే మన ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ప్లాట్ఫామ్లో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీల్ గెట్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఫ్యాషన్ డిజైనింగ్లో కెరియర్ ఉండదు అని అనుకుంటారు, కానీ లేదు, కెరియర్ ఉంటుంది ఇందులో. విల్ హ్యావ్ ద మల్టిపుల్ రోల్స్ ఆల్సో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను ప్రతి దాంట్లో, లైక్ స్టిచ్చింగ్ కానీ, స్వింగ్ కానీ, లేదా ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎవ్రీథింగ్ నేర్చుకున్నాను నేను. ఐ ఫీల్ వెరీ గ్లాడ్ టు be in part of NIFD. I would suggest everyone to be a part of NIFD. థ్యాంక్ యూ. Thank you.